కిలోమీటర్ క్యూలో నించుని మరీ బాహుబలి టికెట్ సంపాదించా. ఫస్ట్ డే ఫస్ట్ షోకి పూలు కాగితాలు తీసుకుని మరీ వెళ్ళా. అనుకున్నట్టుగానే బిగినింగ్ అదిరిపోయింది. విష్ ఆల్ ద బెస్ట్. తెలుగు స్క్రీన్ మీద నా భూతే నా భవిష్యత్ అనిపించేలా విజువల్స్ చూపించాడు రాజమౌళి. వెరీ గుడ్. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో పెద్ద కథ ఏమీ లేదు. ప్రభాస్ రొమాన్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ తో సాగి ఇంటర్వెల్ టైం కి అస్సలు ఇంట్రెస్ట్ రేపింది. అలా అయితే హ్యాపీనే. సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలైంది. వీర ఎమోషన్స్, అరివీర భయంకర యుద్ధాలు అద్దిరిపోయాయి. కానీ క్లైమాక్స్ మాత్రం మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ కొంచెం అబ్రప్ట్ గా ఎండ్ అవుతుంది. ప్రభాస్ 2 క్యారెక్టర్స్ అదరగొట్టాడు. బల్లాల దేవుగా రాణా దుర్యోధనుని గుర్తుకు తెచ్చాడు. కానీ అనుష్కకి మాత్రం చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. బహుశా అంతా సెకండ్ పార్ట్ లో ఉన్నట్టుంది. తమన్నా రాకుమారిగా అలరించింది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం తమన్నా ఎక్కడ ఉందా అని వెతకాల్సి ఉంటుంది. శివగామినిగా రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ పవర్ఫుల్ గా ఉంది. కీరవాణి మ్యూజిక్ గొప్పగా ఏమీ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ రాజమౌళి నిజంగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. కానీ అక్కడక్కడ సీన్స్ ట్రాక్ చేశారు. ఓవరాల్ గా బాహుబలి క్రియేట్ చేసిన హైప్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని పూర్తిగా అందుకోకపోయినా డిసప్పాయింట్ మాత్రం చేయదు. మనం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. అద్భుతం. ఫ్యాంటాస్టిక్.